మాట చెప్పండి, ఇప్పుడు రేపు అన్ని పార్టీలు ఏకమై జగన్ ఓడిస్తామంటున్నారు. మరి జగన్ గెలవగలుగుతాడు ఈసారి? మళ్ళీ రేపు రాబోయే ఎలక్షన్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడా? జగన్ అయితే గెలుస్తాడంటే జగన్ గారు అయితే గెలుస్తాడు, ఇబ్బంది ఏం లేదు. మనం కన్నా పిల్లలకి ఆయన సయ్యుత్ర అంటే ఎంత గొప్పవాడు ఆలోచించుకోడు. అది ప్రభుత్వం బాధ్యత కదా. బాధ్యత ఎవరు ఇంతకుముందు ఎవరు చేశారా చెప్పు? ఇంతకుముందు ఎవరు చేశారా? లేదు. ఎందుకంటే ప్రభుత్వం కానీ ఏడా లేదు. ఇవాళ మనం కన్నా పిల్లలకి ఏంది ఆయన చదువుతున్నాడంటే ఏంది అసలు ఎంత మంచి పని చేసి ఆలోచించుకోండి. దీని గురించి ఏమి చెప్పాల్సి పడుకోలేదు. ఆయన దేవుడు అనుకోని ఏంది పూజించుకోండి. ఇంతకన్నా చెప్పేది అసలు ఏం లేదు. ఇంతకన్నా ఏంది ఎవరైనా చేస్తా అంటే చెప్పండి, ఎవరు లేదు చేసేవాళ్ళు. ఆయన ఏమన్నా చంద్రబాబు గారు అంటాడు, నేను చేస్తా అన్నీ చేస్తా ఏం చేసాడు? మొత్తం రుణమాఫీ అన్నాడు. ఏం లేదు, ఉపయోగం లేదు, ఏం చేయలేదు. ఈసారి మరి ఒకసారి చూడండి, ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తాను ఈసారి ఒకసారి అని చూడు. మరి ఎందుకయ్యా ఆయన వస్తేనే అసలు నీళ్ళే ఉంటాం, వానే పడదు. ఆయన వస్తేనే వానే పడదు. ఇవాళ రైతులు వాన పడినా పడకపోయినా ప్రశాంతం ముద్ద పోతేస్తారు. తింటున్నారా లేదా? అందరూ పోతారు. కానీ ఏం వాన లేదు, తేడా పడింది, ఏంది ఇబ్బంది ఏం లేదు. ఆయన వస్తే మాత్రం ఏంది మా తల్లి ఏంది వస్తాడు, ఏంది గెలిచేదే 150 సీట్లు వస్తాడు. కాదన్నా, మరి గెలుస్తాడు 150 సీట్లు అంటున్నావు. జగన్ అసలు ఈసారి ఎట్టి పరిస్థితులు గెలవని అన్నాడు పవన్ కళ్యాణ్. ఎవరు మంచి మొగడు? ఆయన మంచి మొగడే. ఆయన ఈ ఏడుంది, ఆయన శరం చేసాడు ఒకసారి, మళ్ళీ ఈయన ఏడొచ్చింది ఆయనకే ఏడ లేదు, అసలు లేదు. అయ్యా చంద్రబాబు కొడుకు ముద్దు లోకేష్ కాదు, ఈయనంట పవన్ కళ్యాణ్ అంట దత్తుపుత్రుడు. ఏడ ఎప్పుడు కన్నా నువ్వు? ఎప్పుడు కన్నాయా నువ్వు? చంద్రబాబు ఎప్పుడు కన్నా నువ్వు? మంచి మొగడే చిన్న ఆయన చంద్రబాబు కూడా మంచి మొగడే చిన్న. రమ్మను పర్చూరు కోటయ్య తగడమల్లి గ్రామం ఏంది రమ్మను చంద్రబాబును. సరే, చంద్రబాబు సంగతి తర్వాత. కానీ ఇక్కడ అద్దెంకి ఇప్పుడు మీకు పాని అనిమిరెడ్డిని నూతన సమన్వయకర్తగా జగన్ పంపించారు కదా, ఎట్లా ఉంది? డాన్ అనిరెడ్డి గారు డాన్ అయితే అనిమిరెడ్డి డాన్ అయితే అవతల 3 దఫాలుగా సీనియర్ నాయకుడు గొట్టిపాటి రవికుమార్ ఎలా ఎదుర్కొంటాడు? ఒకటే ఆయన రవికుమార్ గారు చేశాడు, ఇబ్బంది చేశాడు. ఇవాళ ఆయన అయ్యో నేను మూసుకో పుట్టింటికి వెళ్తున్నాను అయ్యా, నేను మా తండ్రిగా పుట్టింటికి వెళ్తాను. ఏందా నీ ఎన్నిసార్లు గెలిపించామేమో, ఎన్నిసార్లు గెలిపించావు? పని చేసావు కాబట్టి. కానీ ఇవాళ నేను పుట్టింటికి వెళ్తున్నాను అయ్యా. ఏడా పుట్టింటికి నీ వెళ్ళేదే? అదే వైఎస్ఆర్ ఉన్నట్టయితే ఇవాళ నువ్వు డాన్ అయ్యేవాడివి. తేడా పడి ఇవాళ బోరీలు మొత్తం మూసుకొని ఇట్లా కొట్టుకొని వెళ్ళాడు. సరే, అట్లయితే రేపు ఇప్పుడు రాబోయే ఎలక్షన్లు ఇంకా అద్దెంకి మీద జెండా ఎగరేస్తాడు పాని అనిమిరెడ్డి? ఎగరేస్తాడు. ఇది కన్ఫామ్. రమ్మని ఎవరైనా సరే.